పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కీర్తనల గ్రంథంలో 146 6వ వచనంలో మనకుంటది దేవుని యొక్క సార్వభౌమత్వం గురించి చెప్పబడుతుంది. అది ఏంటి అంటే దేవుడు భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని ఆయన సృజించాడు. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పని దేవుడు. ఆయన సర్వాన్ని సృజించాడు, మాట తప్పని దేవుడని ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క అధికార తత్వం, ఆయన యొక్క సార్వభౌమత్వం అన్నిట్లో ఉన్న దేవుడు ఆయనే అని అక్కడ చెప్తా ఉంటారు. అదే యేసుక్రీస్తు వారిని గురించి అయితే కొలస్సీ 1వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్పబడిందంటే, ఆకాశమందున్నవి కానీ భూమి అందున్నవి కానీ, అవి దృశ్యమైనా కానీ అదృశ్యమైనవి కానీ, అదే ఆ ప్రభుత్వాలైనా కానీ అధికారులైనా ప్రధానులైనా సింహాసనాలైనా అవి ఏవైనా సరే సర్వము ఆయన యందు సృజించబడి ఉన్నవి అని చెప్పబడుతుంది. సర్వము ఆయన యందు సృజించబడి ఉన్నవి అని అంటే యేసుక్రీస్తు వారిలోనే అవన్నీ కూడా పుట్టుకొచ్చినాయి అని ఉంటుంది. అంతేకాకుండా సర్వము ఆయన ద్వారా సృజించబడ్డాయి అని ఉంటుంది. అటు తర్వాత సర్వము ఆయన కోసం సృజించబడ్డాయి అని ఉంటుంది. ఆయన వల్ల, ఆయన ద్వారా, ఆయన యందు, ఈ మూడు మనం చూసుకుంటే ఇంకా ఆ సర్వం అనే మాట మొత్తం యేసుక్రీస్తు వారికి వర్తిస్తుంది. ఇందాక మనం చూసుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు అయితే మొత్తం అన్నిటినీ సృష్టించాడు. ఆయన మాట తప్పని దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, ఆయన గొప్ప దేవుడని. తన కుమారుని గురించి అయితే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ ఆయన వల్లనే, ఆయన ద్వారానే, ఆయన యందు సృష్టించబడ్డాయి అని ఉంటుంది. ఈ రెండిటిని నేను ఒకసారి ఆలోచించినప్పుడు రెండు ఒక విధానంలోనే ఉన్నాయి, కానీ దానికి ఏదో ఒక వ్యత్యాసం ఉంటుంది. అంటే ఆయన శరీరాకారంగా మన దగ్గరకు వచ్చిన దైవ కుమారుడు, ఈయన సర్వాధికారి, ఆయన సర్వాధికారి, కానీ అంత సృష్టించబడింది దేవుని వాక్కు వలన. ఆ వాక్కే యేసుక్రీస్తు. అయితే ఈ రెండు వచనాలను కూడా క్లబ్ చేస్తూ ఒక అద్భుతమైన వచనం కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో ఉంటుంది. అక్కడ 15వ అధ్యాయము 28వ వచనంలో సర్వములో సర్వమై ఉన్న దేవుడు అని ఉంటుంది. అది నాకు చాలా కాలం అర్థం కాలేదు. ఇంగ్లీష్ బైబిల్ కూడా చదివాను, తెలుగు బైబిల్ చదివినప్పుడు అంటే మన మాతృభాష కదా, సర్వములో సర్వము అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మామూలుగా బైబిల్ భాషలో కాకుండా మామూలు వాళ్ళకి ఎలా చెప్పాలంటే అంతటిలో అన్నీ అయ్యున్న దేవుడు అని నేను పేర్చుకున్నాను ఆ పదాలు. అంటే అంతట్లో, భూమిలో కానీ, ఆకాశంలో కానీ, మనుషులలో కానీ, సముద్రంలో కానీ, దేనిలో, వీటంతట్లో కూడా అన్ని కూడా దేవుడే. చాలా బాగుంది అనిపించింది. కానీ దానికి ముందున్న వచనం, దాని వెనకాలన్న వచనం, దేవుడు సమస్తాన్ని యేసుక్రీస్తుకి లోబరిచి ఉన్నాడు అని ఉంటుంది. అంతటిని మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ కూడా యేసుక్రీస్తుకు లోబరిచి ఉన్నాడు. కానీ సర్వములో సర్వం అంటే అంతట్లో అన్ని దేవుడే అన్నాడు. మరి యేసుక్రీస్తు వారికి ఈ భూజనాంగం కానీ, ఆకాశంలో ఉన్నవి కానీ, సముద్రంలో ఉన్నవి కానీ ఏవైనా సరే ఆయనకి సాష్టాంగపడాల్సింది. అవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి లోబడినప్పుడు ఆయనే తండ్రికి లోబడ్డాడు అని ఒకటి ఉంటుంది. అదే సర్వములో సర్వం అంటే దీనిని లోతుగా ధ్యానించిన వారికి అది ఖచ్చితంగా అర్థమవుతుంది. అంతట్లో అన్నీ తండ్రి అయిన దేవుడే ఉండాలి. కానీ ఆయనకి ఎవరు లోబడ్డారంటే యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారికి ఎవరు లోబడ్డారంటే అంత, అంటే ఇవంతా ఒక ట్రినిటీ లాగా, ఒక ట్రయాంగిల్ లాగా ఉందన్నమాట. కాబట్టి అంతటినీ తనకు లోబరుచుకున్న యేసుక్రీస్తు వారు తానే తండ్రికి లోబడ్డాడంటే, అంటే తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పవాడో, సర్వములో సర్వముగా ఉంటూ తన కుమారుడికి అందరినీ సాష్టాంగపరుస్తూ, ప్రకటన గ్రంథంలో కూడా మనకుంటుంది 5:13లో కూడా ఉంటుంది, భూమిలో సముద్రంలో ఉన్నవి ప్రతి సృష్టము కూడా గొర్రె పిల్లకే ఘనత మహిమ కలుగును, ఆయనే సింహాసనాసీనుడు అని అందరూ కూడా ఆయనకి స్తోత్రాలు చెప్పినట్టు ఉంటుంది. కానీ ఈ యేసుక్రీస్తు వారు దేవునికి లోబడ్డారు, తండ్రికి లోబడ్డారు. కాబట్టి ఆయనే సర్వములో సర్వమై ఉన్న దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కొలవడానికి నిజంగా మనకు ఏమాత్రము అర్హత లేదు. కానీ ఆ అర్హతని ఆయనే మనకు ఆపాదించి అటువంటి వరాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకు అందించి మనం యేసుక్రీస్తు వారికి లోబడితే మనతో పాటు యేసుక్రీస్తు దేవునికి లోబట్టం అనేది అదొక మంచి సర్కిల్ లాగా, అది ఒక ఉన్నతమైన తలంపు లాగా నాకు అనిపించి మీతో షేర్ చేసుకుంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించి ఆయనని కీర్తించినట్లు ఉంటుంది. అటువంటి గొప్ప దేవునికి మనం కూడా ఎప్పుడు లోబడి ఉండాలి. అప్పుడు ఆ సర్కిల్లో మనం కూడా ఉంటాం.
దేవా పరలోక దూతాళి కొనియాడుతున్నా నిన్నే నిన్నే దేవా. ఈ భువిలోని ప్రజలంత కొనియాడి స్తుతించ నీకే నీకే మహిమా. నిన్ను భజించి కీర్తించి ఆరాధించగ నీకే నీకే మహిమా. నిన్ను భజించి కీర్తించి ఆరాధించగ నీకే నీకే మహిమా. దేవా పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తించ ఎంతో ఎంతో మహిమా. నా కొండ నీవే నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతి నీవే. నా కొండ నీవే నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతి నీవే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. దేవా పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తించ ఎంతో ఎంతో మహిమా. ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తించ ఎంతో ఎంతో మహిమా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. ఆహా మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. సర్వములో సర్వమైన ఆ దేవుని కీర్తిస్తూ చిన్న ప్రార్థన చేసుకుంటూ ఆయన కృతజ్ఞతలు సమర్పించుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరమ తండ్రి, నాయన నువ్వు సర్వాన్ని సృజించి సార్వభౌముడి అయ్యావు తండ్రి. అయితే యేసుక్రీస్తుకి అన్ని లోబరచబడి ఉన్నాయి కాబట్టి నువ్వు సర్వంలో సర్వమై ఉండాలి అంటే, అంతట్లో అన్ని మీరై ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు అన్ని లోబరచబడి తానే మీకు లోబడ్డాడన్న సంగతిని మేము ఆత్మలో ధ్యానిస్తూ ప్రవ్వా నిన్ను కీర్తించడానికి ఎంత గొప్ప భాగ్యం కలిగజేసావు ప్రవ్వా. దీనిని మేము ఎప్పుడు మర్చిపోకుండా మా జీవితాంతం ప్రవ్వా నేను స్తుతించుకుంటూ కీర్తించుకుంటూ మా జీవితాన్ని ప్రభా నీ యొక్క పాదాల వద్ద పెట్టుకుంటూ నీ వైపు చూస్తూ ముందుకు నడవటానికి నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకి నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Jesus now is all.